వీళ్ళు ఆడి దగ్గర నేర్చుకుని మనం ఇక్కడ చేసేది ఏంది. ఇకపోతే అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ తీసుకెళ్తారు. ఆ బిల్డింగ్లో సింగపూర్ మ్యాప్ అంతా ఉంటుంది, ఏ ఏరియాలు ఎట్లా ఉన్నాయి అవన్నీ కూడా. దాంట్లో లైట్ టేస్ట్ చూపెడుతుంటారు, అదిగో ఇది అది ఇదిగో అన్ని బిల్డింగులు ఇన్ని బిల్డింగులు అన్నటువంటిది. అవి ఆ ఊరు ప్రజెంటేషన్, అది పీపీటీ కోసం. అక్కడ వీడప్పుడు ఎవడో బోడు ఇట్లాంటి మీటింగులప్పుడే తీసుకుపోతారు. సింగపూర్ గొప్పతనం గురించి చెప్తారు వాళ్ళు. ఇంకో చోట ఏమో వాళ్ళ హిస్టారికల్ కాన్సెప్ట్ ఉంటుంది. వాళ్ళు మొదట రాజుల కాలంలో ఎట్టుండేవాళ్ళు, ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం అప్పుడు ఏమైంది, ఆ తర్వాత ఆ దేశంలో మొదట్లో సింగపూర్ దేశం ఏర్పడినప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అవన్నీ ఒకరోజు చూపెడతారు, ఒక పూట చూపెడతారు. అట్లాగే వాళ్ళ మెట్రో, మామూలుగా మనకి ఇక్కడ ఢిల్లీ పోతే అట్టగే ఉంటాయి మెట్రో, అక్కడ మెట్రో ఉంటాయి. ఆ మెట్రో ఏందయ్యా అంటే మనకి మామూలుగా ఇట్లా షాపింగ్ కాంప్లెక్స్ కనబడుతుంటుంది. ఆ షాపుల్లో మధ్యలో ఒక షాపు లాగా ఉంటుంది, అందులో దిగితే కింద మెట్రో. అట్లాంటివి మన ఢిల్లీలో కూడా చూశాను నేను. కాబట్టి పెద్దగా నాకేమీ ఇదేం కనిపించలేదు అక్కడ. ఇకపోతే బిల్డింగులు, మన బిల్డింగులకి వాళ్ళ బిల్డింగులకి కంప్లీట్ తేడా. మనకి మళ్ళీ ఇండివిజువల్ హౌసెస్ అక్కడ ఉండవు. అక్కడంతా కూడా 50 అంతస్తులు 100 అంతస్తులు ఇల్లే కట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దేశానికి ల్యాండ్ తక్కువ కాబట్టి పైకి కడతారు వాళ్ళు. 100 ఎకరాల ల్యాండ్లో 20 ఎకరాల్లో ఫ్లాట్లు కట్టి, ఏది అపార్ట్మెంట్ కట్టి, మిగతాదంతా ఖాళీగా ఉంచి గ్రీనరీ పెడతారు. ఆ నీళ్ళని అక్కడ నిల్వ ఉండేటట్టు